జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. నరాల తిమ్మిర్లు, నరాల బలహీనత, పెయిన్స్ ఇవన్నీ అధికంగా అయిపోతున్నాయి. వీటితో పాటు మనం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. స్పెషల్లీ ఇవన్నీ కాంప్లికేషన్స్‌తో పాటు మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వీటికేదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం. అది కూడా ఈజీగా అవైలబుల్‌గా ఉండేవి చెప్పండి మేడం అని చెప్తుంటారు. సో, మనకి నేచర్‌లో అద్భుతమైనవున్నాయండి. నేను ప్రీవియస్‌గా చెప్పాను. శంకుపూలు చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. బరువు తగ్గడానికి గానీ, నరాల తిమ్మిర్లకు గానీ, పెయిన్స్‌కి గానీ చాలా యూజ్ అవుతాయని చెప్పాను. శంకుపూలు కొన్ని ప్లేస్‌లో దొరుకుతాయి. కొన్ని ప్లేసెస్‌లో దొరకవు. చాలా కేసెస్‌లో ఈజీగా అవైలబుల్‌గా ఉండాలి. మనకి దగ్గరలో మనం వెతికిన వెంటనే ఈజీగా ఉండాలి. ఈ పెయిన్స్‌కన్నిటికి విరుగుడు బెస్ట్ సొల్యూషన్ ఇవ్వండి మేడం అంటుంటారు. తమలపాకండి. తమలపాకు అద్భుతంగా పనిచేస్తది మనకి. తమలపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. సి విటమిన్ ఉంటది. కాల్షియం ఉంటది. ఐరన్ ఉంటది. మనం చాలా కేసెస్‌లో చెప్పాం. ఒకవేళ మన బాడీలో బి12 గానీ, ఐరన్ గానీ, కాల్షియం గానీ, డి విటమిన్ గానీ తగ్గిపోతే ఇవన్నీ కంప్లెయింట్స్ వస్తాయని మనం చాలా కేసెస్‌లో చెప్పాం గదా! వాటన్నిటిని సంపూర్ణంగా కలిగి ఉన్నదే తమలపాకు. మనం తమలపాకులో చాలా వరకు పెద్దవాళ్ళకి బాగా తెలుసు దీని ప్రాముఖ్యత. తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటుంటారు అస్సలు. చాలామంది బయట ఫుడ్ తినేసి తమలపాకులో స్వీట్ తమలపాకు అని అవన్నీ అసలొద్దు. ప్లెయిన్ తమలపాకుని మనం ప్రొద్దున్నే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మిడిల్‌లో ఒక తమలపాకు, లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఒక తమలపాకు. ప్రతిరోజు ఒకటి తీసుకోండి. 100% మీ నరాలలో తిమ్మిర్లు గానీ, బలహీనతలు గానీ చాలా వరకు కంట్రోల్‌లోకొస్తాయి. ఇవి తీసుకుంటే సరిపోతాయంటే డెఫినిట్‌గా 50-60% ఇవి తీసుకోవడం వల్ల మనకు తగ్గుతాయండి. రిచ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. సెల్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనకు కాపాడుతది. నరాలకు చాలా స్ట్రెంథెనింగ్ గూడా. సో, వాటితో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్‌లో మరీ ఏది ఓవర్‌గా తీసుకోకుండా లిమిట్‌గా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. దాంతో పాటు తమలపాకుని రోజు ప్లెయిన్ తమలపాకుని రెగ్యులర్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూట తీసుకోవడం చాలా అద్భుతంగా పనిచేస్తది. చాలా వరకు పెద్దవాళ్ళలో ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటది. నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడినా ఆయాసం. ఆయాసాన్ని తగ్గించి, గురకని కంట్రోల్ చేసి, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే అద్భుతంగా పనిచేస్తది. సింపుల్ ఏమి లేదు. ఒక 2 తమలపాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసేసి నీళ్ళలో వేసి, పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ వాము, చిన్న అల్లం ముక్క, 4 తులసాకులేసి లైట్‌గా మరిగించుకొని 250 ఎంఎల్ వాటర్‌లో ఏసి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున పూట తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతది. డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. తమలపాకు వల్ల డయాబెటిక్ కూడా కంట్రోల్ చేయొచ్చు మనం. మన గట్‌ని హెల్తీగా ఉంచిన మోషన్ కూడా సాఫ్ అవుతది. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ గానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉన్న కంట్రోల్ అవుతది. అండ్ స్పెషల్లీ పెయిన్స్ బాడీలో చాలా అద్భుతంగా కంట్రోల్‌కొస్తాయి. మోకాళ్ళ నొప్పి ఉందా? సయాటికా పెయిన్ ఉందా? సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందా? ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. తమలపాకులను ప్రతిరోజు మనం నీళ్ళలో వేసుకొని లైట్‌గా మరిగించుకొని తాగడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తది. సో, చాలామంది దీన్ని తీసుకునే పద్ధతిని చాలా మార్చేశారు. ఇవి, అవి స్వీటు అది ఇది యేసుకొని తీసుకుంటుంటారు. మాక్సిమం బయట ఏదైనా ఫుడ్ తినడానికెళ్ళినప్పుడు పాన్ కంపల్సరీ తీసుకుంటారు చాలామంది. ప్లెయిన్ పాన్ పర్టిక్యులర్‌గా. ఏం తిన్నా సరే డైజెషన్ చేసేసి మోషన్ ద్వారా బయటికి పంపించేస్తది చెత్తా చెదారం అంతా. అంత అద్భుతంగా పనిచేస్తది తమలపాకు. సో, నేను చాలా వరకు మనకి దగ్గరికి ఏ కేసొచ్చినా సరే నైట్ నానబెట్టి వాటర్‌లో తమలపాకేసుకొని మరిగించుకొని తాగండి. అండ్ ఈవినింగ్ టైమ్స్‌లో కూడా ఒక తమలపాకు నోట్లో ఏసుకొని నమలండి అని చెప్తుంటాను. సో, ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. అంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి దురదలు రావడము, స్కిన్ పాడవ్వడము, హెయిర్ బాగా ఊడిపోవడము ఇవన్నీ కామన్‌గా వస్తుంటాయి మనకి. ప్రతి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ అండి తమలపాకు. పెద్దవాళ్ళకి బాగా తెలుసు కాబట్టి తమలపాకులు అవి ఇవి యేసుకొని తీసుకుంటుంటారు. అది కాకుండా ప్లెయిన్ తమలపాకులు తీసుకోండి. పెద్దవాళ్ళు గానీ ఈజీగా ఉంటది మంచిగా. ఈజీ అవైలబిలిటీ గూడా ఉంటాయి. చెప్పానా చాలా వీడియోస్‌లో నన్నడిగిందేంటంటే, శంకుపూలు దొరకట్లేదు మేడం. ఇంకేమైనా చెప్పండి ఇంకేమైనా. సో, నేచర్‌లో ప్రతి దాంట్లో అండి, ప్రతి పూలల్లో, ప్రతి ఆకుల్లో గూడా అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగున్నాయి. తిప్పతీగ గూడా అద్భుతంగా పనిచేస్తది. నరాల తిమ్మిర్లకు గానీ, డయాబెటిక్ కంట్రోల్ జేయడానికి గానీ. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. తిప్పతీగ దొరికితే మాత్రం డయాబెటిక్‌ని అద్భుతంగా కంట్రోల్ జేస్తది. ఓ 4 తిప్పతీగ ఆకులు తెచ్చుకొని నీళ్ళలో యేసుకొని మరిగించుకొని తాగండి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. తిప్పతీగ వల్ల చాలా వరకు కంటి సమస్యలు పోతాయి. అండ్ స్పెషల్లీ డయాబెటిక్ కంట్రోల్‌లోకొస్తది. సో, తిప్పతీగ కూడా కొన్ని చోట్ల దొరకవు అంటారు. సో, ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉండేదేంటి తమలపాకు. తమలపాకుని ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ లంచ్ లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌కి మిడిల్ 11:00కి అవి ఇవి తీసుకునే బదులు తమలపాకు నోట్లో యేసుకొని నమలండి. ఈవినింగ్ 4-5 మధ్యలో మనం నీళ్ళలో యేసుకొని మరిగించుకొని తమలపాకు తాగండి. ఆ తమలపాకులతో పాటు 4 లవంగాలు గూడా యేసుకోండి. ఎంత అద్భుతం తెలుసా! లవంగాలనేది
రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మరి మనం చెప్పాం కదా! నరాలలో పెయిన్స్ గానీ, నరాల తిమ్మిరికి గానీ, బ్యాక్ పెయిన్స్ గానీ వీటన్నిటికి అద్భుతంగా పనిచేస్తుంది తమలపాకు అని చెప్పి. వీటితో పాటు లవంగాలు కూడా యాడ్ చేసుకొని తాగామనుకోండి ఇంక బోత్ ఇది 50% అయితే ఇంకా అది 50%. రెండిటిని మనం తీసుకోవడం వల్ల లవంగాలు డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ఓరల్ హెల్త్‌ని హెల్తీగా ఉంచుతాయి. లంగ్ ప్రాబ్లమ్స్ రానీయకుండా కాపాడతాయి. బోన్‌కి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటది. ఆ లిక్విడ్‌లో ఇన్ఫెక్షన్ లేకుండా కాపాడుతది మనకి. ఇన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి లవంగాల్లో గానీ, తమలపాకుల్లో గానీ, తిప్పతీగలో గానీ. జామాకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ మనకు దొరికే అవైలబిలిటీని బట్టి. ఇప్పుడు మన తమలపాకులు మనకి ఈజీగా దొరుకుతాయి కాబట్టి మనం రెగ్యులర్‌గా తీసుకొని, ఇవి రెగ్యులర్‌గా తమలపాకు గానీ, శంకుపూలు గానీ, తిప్పతీగ గానీ, జామాకులు గానీ, ఈ 4 కూడా అద్భుతంగా పనిచేస్తాయి. పారిజాతం ఆకులు కూడా అద్భుతం. ఇవన్నీ రిచెస్ట్ యాంటీ ప్రాపర్టీస్ అంటే లైక్ మన బాడీలో ఏంటంటే ఏ ఇన్‌ఫ్లమేషన్ రాకుండా, ఏ మనకి ఇమ్యూనిటీ పడిపోకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, నొప్పులు మెయిన్ ఇన్ఫెక్షన్ ఉంటేనే బాడీలో ఇవన్నీ సమస్యలొస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ తగ్గించే ప్రాపర్టీస్ కలిగున్నాయి కాబట్టి ఈ 5 అద్భుతంగా పనిచేస్తాయి. ఏవైనా దొరికితే రోజుకొకటి నీళ్ళలో యేసుకొని మరిగించుకుందాం. ఒకరోజు తమలపాకులు నీళ్ళలో యేసుకొని మరిగించుకొని తాగండి. ఒకరోజు శంకుపూలు మరిగించుకొని తాగండి. ఒకరోజు తిప్పతీగేసుకొని మరిగించుకొని తాగండి. ఇవన్నీ ఇందులో లవంగాలేసుకుంటే 2, 3 లవంగాలు ఇంకా మంచిగుంటాయన్నమాట. జామాకు అద్భుతంగా ఉంటది. పారిజాతం ఆకు అద్భుతంగా ఉంటది. నొప్పులే ఉండవు మనకి. సమస్య ఏదైనా సరే వీటితో పాటు తొందరగా పడుకోవాలి. చిన్న చిన్న ఎక్సర్‌సైజ్ చేసుకోవాలి. నీళ్ళు బాగా తాగాలి. సమస్య తగ్గుతది అనే నమ్మకంతో చేయాలి ఏదైనా సరే. నమ్మకం లేకుండా ఏది చేసినా తొందరగా తగ్గదు మనకి. నమ్మకం ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మీ నమ్మకాన్ని నిలబెట్టేలాగే ఉంటాయి. బరువు తగ్గాలనుకుంటున్నాం. ఏమేం ఫ్రూట్స్ తినాలి? ఏమేం ఫ్రూట్స్ తినకూడదు? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? బరువుతో పాటు మాకు ఇంకా ఎన్నో రకాల హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కొన్ని కేసెస్‌లో బరువుతో పాటు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి. బరువుతో పాటు థైరాయిడ్ ఉంటది. కొన్ని కేసుల్లో బరువుతో పాటు ఇండైజెషన్ ఇష్యూస్ అంటే గట్ క్లీన్‌గా లేకపోవడం అనేది. కొంతమంది బరువుతో పాటు పీసీఓడీ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది బరువు ఎక్కువైపోవడం వల్ల మెడ దగ్గర నల్లగా అయిపోవడం, బాడీలో కూడా అక్కడక్కడ మనకి హెవీగా ఉండిపోవడం వల్ల స్ట్రెచ్ మార్క్సెస్ ఉండడం ఇవన్నీ కంప్లెయింట్స్ మనం బరువుతో పాటు వింటూ ఉంటాం. ఓన్లీ ఒక బరువే ఉండదు. బరువుతో పాటు ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండడంతో పాటే బరువొస్తది. మేము సడెన్‌గా ఎప్పుడు బరువు పెరగం. బరువు పెరుగుతున్నాము అంటే మనకి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఎక్కువైపోవడము, వీటితో పాటు మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోవడం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ని మనం అశ్రద్ధ చేశామనుకోండి, ఇది కాస్త థైరాయిడ్ పెరిగిపోవడం. థైరాయిడ్ ఒకవేళ వచ్చిందనుకోండి, థైరాయిడ్‌తో పాటు స్కిన్ పాడవడం, స్కిన్‌తో పాటు జుట్టు ఊడిపోవడం. ఇదొక సైకిల్ అనమాట. సో, చాలామంది బరువు తగ్గడానికి అండ్ బరువుతో పాటు మనం హెల్తీగా ఉండి, స్కిన్ హెల్తీగా ఉండాలి, హెయిర్ హెల్తీగా ఉండాలి, గట్ హెల్తీగా ఉండాలి. డైజెషన్ చాలా బావుండాలి. ఇమ్యూనిటీ పెరగాలి. వీటన్నిటికి ఒక బెస్ట్ ఫ్రూట్ చెప్పండి అని చాలా వీడియోస్‌లో చెప్పారు. బరువుతో పాటు బాడీని హెల్తీగా ఉంచుకుంటూ, స్కిన్‌ని హెల్తీగా ఉంచుకుంటూ, జుట్టు రాలకుండా కాపాడుకుంటూ, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్‌ని కూడా హెల్తీగా ఉంచడానికి ఒక బెస్ట్ ఫ్రూట్ ఉంది. ఇదే డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ ఇప్పుడు కామన్‌గా అన్ని ప్లేసెస్‌లో దొరుకుతుందండి. డ్రాగన్ ఫ్రూట్ ఒక అద్భుతమైన ఫ్రూట్. యాక్చువల్లీ మనం ఓపెన్ చేసిన వెంటనే పింక్ కలర్‌లో ఉంటాయి కొన్ని ఫ్రూట్స్. కొన్ని కేసెస్‌లో వైట్ కలర్‌లో ఉంటాయి. మధ్యలో సీడ్స్ చూసారా సబ్జా విత్ నల్లగా నల్లగా మంచిగుంటది చూడ్డానికి. చాలా మందికి నేను సలాడ్‌లాగా తినమంటుంటాను. అంటే కొన్ని స్మూతీస్‌లో యాడ్ చేసుకోమంటుంటాను. చాలా కేసెస్‌లో నేను చాలామంది వెయిట్‌తో పాటు గట్ హెల్త్ అంటే బరువున్నారు అంటే వాళ్ళలో 50% కేసెస్‌లో మోషన్ రెగ్యులర్‌గా అవ్వదు. మోషన్ సరిగ్గా లేకపోవడం వల్ల డైజెషన్ చాలా వీక్ అయ్యి, మెటబాలిజం స్లో అయ్యి, వీటిలో బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. సో, గట్‌ని హెల్తీగా ఉంచడంలో 50 కాదు 100% యూజ్‌ఫుల్‌గా ఉండే ఫ్రూటే డ్రాగన్ ఫ్రూట్. సో, డ్రాగన్ ఫ్రూట్‌ని నేనేమంటానంటే ఈవినింగ్ డిన్నర్స్‌లో ఇవి అవి తీసుకునే బదులు డిన్నర్స్‌ని మాక్సిమం ఎక్కువ వరకు వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయండి అంటుంటాను. 6 కల్లా డిన్నర్‌లో ఇవి అవి కాకుండా మనం మంచిగా ఇది డ్రాగన్ ఫ్రూట్‌ని కట్ చేసేసుకొని పీసెస్ చేసుకొని ఒక బౌల్ తినేసేయండి. బరువు తగ్గుతది. స్కిన్ హెల్తీగా ఉంటది. గట్ హెల్తీగా ఉంటది. స్పెషల్లీ మౌత్ చాలా హైడ్రేటెడ్‌గా ఉంటది. నేను చాలా కేసెస్‌లో చెప్తుంటాను. బరువు తగ్గాలంటే నీళ్లు తాగాలి. స్లీప్ బావుండాలి. బి12 విటమిన్ కరెక్ట్‌గా ఉండాలి. సి విటమిన్ కరెక్ట్‌గా ఉండాలి. ఐరన్ కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే మనం బరువు తగ్గుతామని చాలా వీడియోస్‌లో తెలుసుకున్నాం కూడా. కానీ వీటన్నిటిని బ్రహ్మాండంగా న్యూట్రిషన్ పరంగా హైడ్రేటెడ్‌గా ఉండడానికి గట్ హెల్తీగా ఉంచడానికి, హార్ట్‌ని కూడా హెల్తీగా ఉంచడానికి అండ్ స్పెషల్లీ ఎవరికైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఆ ప్రాబ్లమ్స్‌ని పోగొట్టడానికి అద్భుతమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే డ్రాగన్ ఫ్రూట్. సో, మాక్సిమం ఏం చేస్తాను నేను 1 వీక్ నేను డైట్ పెట్టినప్పుడు మార్నింగ్ పూట ఏదన్నా జీరా, మేథి, సోంపు నీళ్ళలో ఏసి మరిగించుకొని తాగమంటుంటాను. దాని తర్వాత జ్యూస్‌కొచ్చాక మాక్సిమం క్యారెట్, బీట్రూట్, అల్లం కలిపి జ్యూస్ చేసుకొని తాగమంటుంటాను.
బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చాక ఏదైనా రాగి జావ గానీ, రాగి ఇడ్లీలు గానీ, రాగి దోసలు గానీ, విత్ కాంబినేషన్ ఆఫ్ పుదీనా చట్నీ గానీ, మనం అల్లం చట్నీ గానీ, టమాటా చట్నీ గానీ, సో ఎప్పుడైనా సరే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమనుకుంటారంటే 1 లేదా 2 దోసలే గదా! 2, 3 ఇడ్లీలే గదా! తిన్నా ఏం గాదు తక్కువ ఫుడ్డే గదా! అనుకుంటాం. దాంతో పాటు తీసుకుంటున్న చట్నీ చాలా ఇంపార్టెంట్. చట్నీస్ మనం పల్లీ చట్నీ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల హై క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనకి డైజెషన్ అవ్వవు. లంచ్ టైమ్ కల్లా డైజెషన్ కాకుండా ఇది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంటది బాడీలో. కాబట్టి ఈజీగా డైజెషన్. ఇప్పుడు రాగి ఇడ్లీ విత్ పుదీనా చట్నీ గానీ, రాగి ఇడ్లీ విత్ మనం మంచిగా సాంబార్ తీసుకోవచ్చు. లేదంటే రాగి ఇడ్లీ విత్ టమాటా చట్నీ గానీ, అల్లం చట్నీ గానీ ఈ కాంబినేషన్‌లో తీసుకోండి. ఇక లంచ్‌కొచ్చాక మంచిగా బ్రౌన్ రైస్, తక్కువ రైస్, ఎక్కువ కూరలు, ఆకుకూర ఫ్రై అలా తీసుకోవడం. బ్రౌన్ రైస్‌లో కూడా మనం చాలా వరకు బ్రౌన్ రైస్ తినడానికి ఇష్టపడరు చాలామంది. అది బరువు గానియండి, షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు గానియండి, అండ్ బీపీ ఉండేవాళ్ళు గానీ, కొన్ని కొన్ని కేసెస్‌లో ఎక్కువ తినేస్తుంటారు ఫుడ్‌లు. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న, థైరాయిడ్ వల్ల ఉన్న ఈ కేసెస్ ఎవ్వరున్నా సరే, మనం బ్రౌన్ రైస్ కొద్దిగా, గ్రీన్ పీస్ కొద్దిగా, పంకిన్ సీడ్స్ కొద్దిగా ఏసేసుకొని వాటర్ ఏసేసుకొని ఒక స్పూన్ ఘీ ఏసి మూత పెట్టేసండి. ఎంత మంచిగా ఉడుకుతదో రైస్. అలా చూడ్డానికి కూడా స్వీట్ కార్న్ ఉన్నాయా, గ్రీన్ పీస్ ఉన్నాయా, బ్రౌన్ రైస్. ఈ 3 కాంబినేషన్‌లో చూడ్డానికి చాలా అందంగా ఉంటది. చూడ్డానికి ప్లేట్ అందంగా ఉండాలి. ఇష్టంగా తినాలి గూడా. సో, అది టేస్టీగా మోర్ ఫైబర్ అండ్ మోరోవర్ ఏంటంటే న్యూట్రిషన్ పరంగా హెల్తీగా ఉంటది. డైజెషన్ కూడా బాగా యూజ్ చేస్తది. ప్రోటీన్‌కి ప్రోటీన్ దొరికింది గ్రీన్ పీస్ వల్ల. అండ్ ఫైబర్ ఎక్కువ దొరుకుతది మనకి రైస్ వల్ల. అండ్ మంచి విటమిన్స్ కూడా దొరుకుతాయి స్వీట్ కార్న్ వల్ల. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్‌ని విత్ కాంబినేషన్ ఆఫ్ కర్రీస్‌లో గానీ, ఆకుకూర ఫ్రైలో గానీ తీసుకోండి. ఇంక డిన్నర్‌కొచ్చిన తర్వాత మాక్సిమం 4-5 మధ్యలో మంచి గ్రీన్ టీ తాగి ఒక జామకాయ తినేసేయండి. అండ్ అది 4-5 మధ్యలో. ఇంక ఈవినింగ్ డిన్నర్‌కొచ్చాక డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ అద్భుతమండి. డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. స్కిన్ హెల్తీగా ఉంచడానికి, డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ మేనేజ్‌మెంట్ చేయడానికి, హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ రాకుండా రావడానికి అండ్ స్పెషల్లీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ స్కిన్, హెయిర్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్ వాళ్ళలో. సో, ఈ జనరేషన్ హెయిర్ అండ్ స్కిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని హెల్తీగా ఉంచడానికి అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ప్రతిరోజు తెప్పించుకొని డయాబెటిక్ ఉండే వాళ్ళలో కూడా చాలా వరకు ఏం ఫ్రూట్స్ తినాలి, ఏం ఫ్రూట్స్ తినకూడదన్న కన్‌ఫ్యూజన్ ఉంటది. డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తది. ఒక లిమిట్‌గా తీసుకోవాలి. అది కూడా హెవీగా ఏది తీసుకోవద్దు. ఒక లిమిట్‌గా తీసుకుంటే అది ఏ సమస్యకైనా సరే చాలా యూజ్ అవుతది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్‌లో ఎన్ని అద్భుతమైన ఇవున్నాయి చూసారా? డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల స్టమక్ గూడా ఫిల్లింగ్‌గా ఉంటది. తొందరగా ఆకలేయదు. స్కిన్ గూడా హెల్తీగా ఉంటది. అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ అవుతది. వెయిట్ తగ్గడానికి గూడా అద్భుతంగా పనిచేస్తది. ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా సరే డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు. సో, ఖచ్చితంగా తీసుకోండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.